ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనము ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం. చదవండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ అర్థమైందా అండి మీకు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ఏంటంట ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో అక్కడ ఉన్న వేవేల జన సమూహాలతోని, యావత్ ప్రపంచంలో ఉన్న సకల జనములతోని, నేటికి రాబోయే తరములకు కూడా ఆయన మాట్లాడుచున్న మాట ఏంటి అంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీకు చెప్పుచున్నాను. ఈ శాస్త్రులు ఎవరు, ఈ పరిసయ్యులు ఎవరు అనేది మనకు తెలవాలి. ఇజ్రాయేలులో కొంతమంది కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు. శాస్త్రులని, పరిసయ్యులని, సద్దూకయ్యులని, సమరయులని, ఇలా అనేక రకాల వ్యక్తుల సమూహాలతో కూడిన ప్రాంతంగా ఆ ప్రాంతం ఉంది. అయితే అక్కడ గొప్పవారెవరు అంటే శాస్త్రులు. అర్థమైందండి? శాస్త్రులు. ఎందుకు వీరు గొప్పవారు అంటే ధర్మశాస్త్రం అంతా కంఠోపాఠంగా వీరు చెప్పగలరు. బైబిల్లో 5 కాండాలని ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రం అంతా అసలు చూడకుండా అలా చెప్పగలుగుతారు. ఎక్కడ ఏముందో చెప్పగలుగుతారు. అంత నిష్ట కలిగిన వారు ఈ శాస్త్రులు. మరి పరిసయ్యులు ఎవరు అంటే ఈ పరిసయ్యులు కూడా వాళ్ళ తర్వాత గొప్ప స్థాయి కలిగిన వారు ఈ పరిసయ్యులు. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో మీరు గొప్పవారు అనుకుంటున్నారు, మీలో మీరు అధికులు అనుకుంటున్నారు, మీలో మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, మీలో మీరు అన్నీ ఉన్నాయి, మాకేంటి, ఇక మేమే పరలోకానికి వెళ్ళిపోతాం, మా అంతటి నీతిమంతుడే లేడు అని, మా అంతటి మంచి వాళ్ళే లేరని, మా అంత గొప్పవారే లేరని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ శాస్త్రుల నీతి ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ఆ పరిచయుల నీతి ఏంటో మనకు తెలియాలి. అప్పుడే వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంట. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాళ్ళండి, దేవుని విధానాలన్నీ అనుసరించే వాళ్ళండి. దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ యొక్క గర్భవాసంలో నుండే వచ్చాడు. ఈ నిబంధనలు, ఈ యొక్క దేవుని వాక్యం కూడా వాళ్ళ వంశంలో నుంచే వచ్చింది. అలాంటి నిష్ఠా గరిష్టలు కలిగిన ఆ వ్యక్తుల నీతి కంటే మన నీతి ఏం కావాలంట అధికమైతేనే పరలోకానికి వెళ్తామంట. ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా? ఇక్కడ వాళ్ళ నీతి ఏంటో ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. వాళ్ళ నీతి ఏంటో మనకు అర్థం కాకపోతే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎలా గొప్ప చేసుకోగలుగుతాం? కాబట్టి వాళ్ళు ఎంత నీతిమంతులో, వాళ్ళ నీతి ఎలా ఉందో ప్రభు యొక్క వాక్యము ఇక్కడ స్పష్టంగా చూపిస్తూ ఉన్నది. చూడండి, ఒకసారి నేను చదువుతాను. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. 1 నుంచి మనము 4 వచనాలను నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ నీతి ఏంటో, వాళ్ళ విధానం ఏంటో, వాళ్ళ యొక్క అంతర్గత స్థితి ఏంటో తెలియచేస్తున్నాడు.
అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను. ఇక్కడ వచ్చారా? శాస్త్రులు వచ్చారా? పరిసయ్యులు కూడా వచ్చారా? ఈ శాస్త్రులు పరిసయ్యులు చాలా సందర్భాల్లో వస్తూ ఉంటారు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు. మోషే అంటే ధర్మశాస్త్రాన్ని దేవుని చేత పొంది ఇజ్రాయేలీలకు ఇచ్చిన గనుడు అయిన మోషే పీఠం. మోషే అంటే ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఆ ఉన్నతమైన హోదాల్లో ఉండాలనుకునేవారు ఈ శాస్త్రులు పరిసయ్యులు. ఇక్కడ వినాలి, వీళ్ళ నీతి ఏంటంటే గొప్ప అధికార హోదాలో ఉండాలనేది వీళ్ళ నీతి, గొప్ప స్థానంలో ఉండాలనేది వీరి నీతి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇంకా చూడండి, గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ మీరు అనుసరించండి. ఆ నీతిమంతులుగా ఉన్నారే, ధర్మశాస్త్రం ఎరిగారే, దైవ వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నామని అనుకుంటున్నారే, వాళ్ళు చెప్పేవన్నీ మీరు చేయండి, అనుసరించండి. కానీ వారి క్రియల చొప్పున మాత్రం చేయరు. అర్థమవుతుందా? వారు చెప్పేవి దైవ సంబంధమైన మాటల చొప్పున మీరు చేయండి, కానీ వారి క్రియల చొప్పున మాత్రం మీరు చేయకండి. ఎందుకో తెలుసా? చెప్తారు కానీ వీళ్ళు చేయరు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. చెప్తారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తారు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేవరకే వీళ్ళు ఏంటంట అలాగూ చేయరు. ఒక దగ్గర నేను విన్నాను, ఒక బ్రాహ్మణుడు అంట ఒక పూజా పునస్కారంలో అమ్మ మీరు ఉల్లిగడ్డలు తినొద్దు అన్నాడంట. ఆ పూజారితో పాటు కొడుకు కూడా వచ్చిండు, చిన్నోడు. తర్వాత ఇంటికి వెళ్ళినాక వాళ్ళ భార్యతోటి, ఏమ్మా ఈరోజు కోడిగుడ్డు పొరటి ఉల్లిగడ్డతోటి అన్నాడంట. కొడుకు అన్నాడంట, ఏంటి నాన్న, పొద్దున్నే కదా మనం పూజ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న సమాజానికి మీరు ఉల్లిగడ్డ తినొద్దు అని అన్నావు, నువ్వేంటన్నా చెప్పి ఇప్పుడు నువ్వే తిందాము అది చేయమంటున్నావు అంటే, ఒరేయ్ అది వాళ్ళకేరా, మనకు కాదు అన్నాడంట. ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా అలాంటి వాళ్ళే అని ప్రభువు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, వీరు మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద పెడతారంట, కానీ వాళ్ళ వేలితోటి చిన్న బరువు కూడా మోయరంట. అర్థమవుతుందా? మోయశక్యము కాని బరువైన భారం అంట ప్రజల మీద పెడతారంట, కానీ వీళ్ళు వేలితోటి చిన్న బరువైనది కూడా మోయరంట, లేపలేరంట. ఇంకా మనం ముందుకు వెళ్తే మనుషులకు కనబడాలని తమ పనులన్నీ చేస్తారంట. మనుషులు ఎదుట నీతిమంతులుగా అగపరచుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మంచి కార్యాలు చేసినట్టుగా కనపరుచుకుంటారంట, కానీ చేస్తారా? చూద్దాం. నేటి సమాజంలో అధికారులు కూడా ఉన్నారు. అధికారులు ఏం చేస్తారు? అగ్రపీఠాలను కోరుకుంటారు. అవునా? మీ ఇంటికి పెళ్ళికి వచ్చినా, లేదా మీ పిల్ల ఫంక్షన్కి వచ్చినా, లేదా ఊరికి ఏదన్నా పార్టీ అవుతున్నా వాళ్ళు ఏం కోరుకుంటారు? మొదట అంటే అగ్రపీఠాలు కోరుకుంటారు. తర్వాత వాళ్ళు మనుషుల ఎదుట నీతిమంతులుగా కనపరుచుకోవడానికి ఏం చేస్తారో తెలుసా? పొలుగు పట్టుకొని తవ్వుతున్నట్టుగా చేస్తారు, కానీ అదంతా వాళ్ళే తవ్వుతారా? చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి. పారబట్టి మట్టి తీస్తున్నట్టుగా ఫోటోలు తీసుకుంటారు, సమాజానికి కనపరుచుకుంటారు, కానీ తీస్తాడా? ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం ఎండలు పడి నడుచుకుంటూ పోతున్నట్టుగా తీసుకుంటారు, కానీ అంత దూరం ఆయన ఎండలో నడుచుకుంటూ పోతాడా అండి? చెప్పాలి. మనుషుల ఎదుట నీతిమంతులుగా కనపరుచుకోవడానికి అధికార హోదా కలిగిన వారు ఎలాగ చేసుకుంటున్నారో ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు కూడా అలాగునే ఉన్నారు అని
ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త ఇప్పటి వరకు మనం శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి విన్నాం. అయితే పరిసయ్యుడు ఒకని గురించి మనము వాళ్ళు చేసే నీతి కార్యాల గురించి విందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు. ఎవరంట? 2 వెళ్ళారంట దేవాలయంలోనికి ఇలాగే ప్రార్థన చేయడానికి. అందులో ఒకడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడో చూడండి. పరిసయ్యుడు చేరాడు, సుంకరి చేరాడు. సుంకరి అంటే అణిచివేతకు గురి చేయబడిన సామాన్యుడు. పరిసయ్యుడు అంటే గొప్ప, నేనే నా అంత తోడలేడన్నట్టుగా బ్రతికేటోడు ఈ పరిసయ్యుడు. అయితే 2 వెళ్ళారు. 11వ వచనంలో చూస్తే పరిసయ్యుడు నిలవబడి, ఇటు నా వైపు చూడాలి. పరిసయ్యుడు నిలవబడి ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తున్నాడు తెలుసా వీడు? ప్రార్థన. ప్రభువా, తను తాను గొప్ప అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేనైతే చోరులలాగా లేను, అన్యాయస్తులలాగా లేను, వ్యభిచారులలాగా లేను. ఆఖరికి ఇదిగో ఈ ప్రార్థన చేయడానికి వచ్చిండే ఈ యొక్క సుంకరి వలె కూడా నేను లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు. ఈ ప్రార్థన దేవుడు నచ్చుతాడని అలాగూ చేస్తున్నాడు. చూడండి, ఇంకా మనం కిందికి వెళ్దాం. ఆయన ఏమేం చేస్తుండో. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాడంటనండి. పరిసయ్యుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను అధికం కాకపోతే పరలోకం దొరకదని ప్రభు చెప్తున్నాడు. చూడు, అయితే వాళ్ళ నీతి ఏంటో ఇక్కడ మనకి బయలుపరచబడుతుంది. ఈయన వారానికి 2 సార్ల ఉపవాసం అంటాడు. కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తాడంట. ఇంకేం చేస్తాడో చూడండి. నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తాడు అంట. 1,00,000 రూపాయలు వస్తే 10,000 దేవునికి ఇస్తారంట. ఇజ్రాయేలీల్లో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవునికి ఖచ్చితం. వాళ్ళ మొదటి కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠిస్తారు. వారి వడ్లలో, బియ్యంలో, ధనంలో, ఆస్తిలో, భూమిలో కూడా, తర్వాత వాళ్ళకు కలిగిన సమస్తంలో దేవుని విషయమై తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే ఈయన అంటున్నాడు, నేను నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థన చేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. నేను ఇది, నేను అది అని. ఇలా నీతి ఎలాగుందో, వాళ్ళ ఆంతర్యమందు ఉన్న స్థితి ఎలాగుందో ప్రభు ఇక్కడ తేటతెల్లం చేస్తున్నాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక నేను చదువుతాను. 10వ అధ్యాయము 2-3 వచనాలను నేను చదువుతాను. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవరు వారు? శాస్త్రులు, పరిసయ్యులు, ఇజ్రాయేలీలైన వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. వీళ్ళు ఎలాంటి వారంట తెలుసా? దేవుడు అంటే, దేవుని యొక్క విధానం అంటే చాలా ఆసక్తి కలిగి ఉంటారంట. ఎంత ఆసక్తి అంటే దేవుని కొరకు ఏదైనా చేయడానికి అంత తెగింపు కలిగి ఉంటారంట. అయితే వారి గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే, అయినను వారి ఆసక్తి అయినప్పటికీ వారి ఆసక్తి ఏంటంట? జ్ఞానానుసారమైనది కాదంట. అర్థమైందా? దేవుడు మెచ్చుకొనదగిన విధమైనది కాదంట. దేవుడు సంతోషపడే విధమైనది కాదంట. అందుకే ఇక్కడ కింద అంటున్నాడు, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేని వారిగా. వీళ్ళ నీతి ఏంటంట? ఆసక్తి ఉందంట, కానీ దేవుడు మెచ్చి దేవుడికి సంతోషం కలిగించే విధమైన
నీతి కానీ, ఆసక్తి కానీ, జ్ఞానం కానీ లేని వారిగా ఇక్కడ కనబడుచు ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మరి ఇట్టి వారికి దేవుని రాజ్యము దొరుకుతుందంటారా అండి? స్వనీతి పరులకు, నేనే అనే అహం కలిగిన వారికి, మనుషుల ఎదుట నీతి కార్యాలు చేస్తున్నట్టుగా నటించే వారికి, వేరే వారిని భేదమించే వారికి దేవుని రాజ్యంలో స్థలం ఉంటుందంటారా? అందుకే అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోకంలో ఉండలేరు అని చెప్తున్నాడు. ఇవాళ మనం వాళ్ళ నీతి కంటే మన నీతి గొప్పగా ఉండాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు మనం చూసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము, ఇందాక మనం చూసిన భాగమే, దాని కింది భాగాలు మనం చూసుకుందాం. 18వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం మనం చూసుకుందాం. పరిసయ్యుడు కూడా దేవాలయంలోనికి వచ్చాడు కదా. ఆ పరిసయ్యుడు ఇక్కడ అంటున్నాడు, అయితే కాదు సుంకరి కూడా దేవాలయంలోకి వచ్చాడు కదా. ఆ సుంకరి దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. ఇది దేవుడు మెచ్చే నీతి, ఇది దేవుడు మెచ్చే భాగ్యకరమైన పశ్చాత్తాపంతో కూడిన ఆ పాపి యొక్క ఆక్రందన. దీనికి దేవుడు సంతోషపడతాడు. అందుకే 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందడం పరలోకం హర్షించేది. ప్రభువు ఎదుట అతడు నీతిమంతుడిగా ఎంచబడుట దేవుని యొద్దకు వచ్చినప్పుడే అనేది దేవుని లేఖనము సెలవిస్తున్నది. అయితే కింద అంటున్నాడు, పరిసయ్యుని నీతి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడు అంటున్నాడండి, ఇదిగో నేను వారిలా లేను, వీరిలా లేను, ఇట్లా లేను, అట్లా లేను అని ఆయన అంటున్నాడు. కానీ ఈయనేమంటున్నాడంటే, దేవాలయము వద్దకు వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పాపాత్ముడనయ్యున్నాను అని తన పాపమును గురించి పశ్చాత్తాపడుతుంటుంటే ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడు. ఇతడేమో వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడా? ఈ సుంకరి దశమ భాగాలు ఏమన్నా ఇస్తున్నాడా? ఇతనేమన్నా అగ్రపీఠాలు ఏమన్నా కోరుతున్నాడా? ఇతడు మనుషులు ఎదుట ఏమన్నా నీతిమంతునిగా కనపరుచుకుంటున్నాడా? ఏం లేదు, సామాన్యంగా ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు. అతడు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడిన వాళ్ళ మనం కూడా ఆయన యొద్దకు వచ్చి ఎదుటివారినో, పక్కవారినో, ముందటి వారినో, వెనక వారినో కాదు, నీ అంతర్గతంలోనికి నువ్వు చూసుకొని దేవుని వైపు కన్నులెత్తితే పరిసయ్యుల కంటే, శాస్త్రుల కంటే నీవు నీతిమంతుడు కావాలంటే పాపిని ప్రభు అని పశ్చాత్తాపడితే వారి నీతి కంటే నీ నీతి ఘనముగా ఎంచబడే స్థాయిలోనికి నువ్వు రాగలుగుతావు. రెండవదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము 6 నుంచి 10 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, నీవు నమ్మి విశ్వసించిన ఆ విశ్వాసం వలన కలిగిన ఆ నీతి ఏమని చెప్పుతుందంటే, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోతాడు? క్రీస్తును క్రిందికి ఎవడు తెస్తాడు?
ఎవడు అగాధంలోనికి దిగిపోతాడో, క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవద్దు. నాకు ఎలా కలుగుతుంది ఆయన్ని ఎవరు తీసుకొస్తారు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయనను దేవుడే మనుష్య కుమారుడిగా లోకమునకు పంపిన ఆయన ఎదుట ఆయనను గూర్చిన వార్త నీకు వినబడుతున్నది, ప్రపంచమంతటా వినబడుతున్నది. ఏమని? నీ కొరకే వచ్చాడని, నీ కొరకే, నీ పాపముల కొరకే మరణించాడని, మరలా నేను నీతిమంతునిగా చేయడానికి తిరిగి లేచాడని, ఇదిగో తన ప్రజలను తీసుకొని వెళ్ళటానికి ఆయన వేవేల దూతలతో రాబోచున్నాడు అనేది వాక్యం నీకు వినబడుతున్నది. అదే మాట చెప్తున్నాడు 8వ వచనంలో. అదేమని చెప్పుచున్నది అంటే, వాక్యం నీ వద్దకు వచ్చింది, నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే, అది క్రీస్తుని గూర్చిన వాక్యమే. అదేంటి అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసే క్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు నీవు విశ్వసించినప్పుడు నువ్వేం చేయబడతావంట? రక్షింపబడతావు. మొదట నీతిమంతుడిగా ఎంచబడ్డావు, తర్వాత నీ నోటితో ఆయన్ని ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినప్పుడు నీవు రక్షింపబడిన వ్యక్తివిగా ఉంటావు. ఇంకా మనం ముందుకు వెళ్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను నేను చదువుతాను. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతారు. నమ్మువారు ఉచితంగా క్రీస్తు యేసు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇట్టి నీతిమంతులుగా తీర్చబడిన వారిదే పరలోక రాజ్య ప్రవేశం, పరలోక రాజ్యాన్ని ఏలే భాగ్యం. ప్రభువుని ముఖాముఖిగా ఎదుర్కొని ఆయన యొక్క మహోన్నతమైన, పూజనీయమైన, పరిశుద్ధమైన గొప్ప నామాన్ని స్తుతి చేయుటకు అర్హులు, హక్కుదారులు కాగలుగుతారు. కానీ శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ఈ లోకంలో ఎందరో ఉన్నారు. వారు వారిలాగానే ఉంటే పరలోకానికి పోలేరు. కానీ వారు ఒక సుంకరి వలె దేవుని వైపు తిరిగి తమ పాపమును ఒప్పుకుంటే నీతిమంతులుగా చేయబడతారు. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతారు. ఇట్టి వారిదే పరలోక రాజ్యము అని ప్రభువైన యేసు చెప్పుచూ ఉన్నాడు. చివరిగా ఒక మాట, బైబిల్ అంతటిని మనము చూస్తే బైబిల్లో ఒక మాట ఖచ్చితంగా చెప్పుతున్న మాట ఏంటి అంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయము నేను చదువుతాను. 6వ వచనము, 64వ అధ్యాయము 6వ వచనము ఏమి చెప్తుంది అనంటే, ఈ లోకంలో ఉన్న వారందరూ ఎవరు అంటే అపవిత్రుల వంటి వారై దేవుని ఎదుట ఉన్నారంట. వాళ్ళ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయంట. వారందరూ ఆకు వలె వాడిపోయేవారంట. కాదా? గాలి వానకు కొట్టుకొని పోవునట్లుగా వారి దోషాలే వారిని
కొట్టుకొని తీసుకొని పోయే స్థలం ఒకటి ఉంది, అదే నరకం. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించడమే నీతి, ఆయన్ని ఒప్పుకోవడమే రక్షణ. అదే పరలోకానికి వెళ్ళటానికి అత్యంత అవకాశయోగ్యమైనది తప్ప ఈ లోకానికి ఇంకొక గత్యంతరం అనేది లేదు. కాబట్టి మనము ఆలోచిద్దాం. దేవుని యొద్ద నీతిమంతుల మగుటకు మనల్ని మనం ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాప్తులమై మన పాపములను కడుక్కొని ఆయన ఇచ్చు రక్షణ, ఆయన ఇచ్చు నీతి వస్త్రం, ఆయన ఇచ్చు అధికారం కలిగిన ఆత్మను పొందుకొని ఆయన సన్నిధిని ఆయన బిడలముగా ఉందాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.